అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కోడలి అసలైన అందం రెండవ భాగం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా మహాలక్ష్మి జాయిన్ అయినటువంటి పీజీ కాలేజ్లో ఆ కాలేజ్కే అందగాడైన నందన్ అనే ఒక అబ్బాయి జాయిన్ అయ్యాడు. ఆ అబ్బాయి నిజానికి అసలు ఎంత అందంగా ఉంటాడంటే 6 అడుగుల 2 అంగుళాల ఎత్తు. నిజం చెప్పాలంటే కనుక భూమి మీదకి ఆకాశం నుంచి దేవుడు స్పెషల్ ఫీచర్స్తో అందాలన్నీ పోతపోసి ఒక మగాడిని పంపించాడా అన్నట్టు వాడేంటే అంత అందంగా ఉంటాడు. కాలి గోరు దగ్గర నుంచి వాడికి తల మీద వెంట్రుక వరకు అందాలన్నీ పోతపోసేసాడేంటి దేవుడనే అమ్మాయిలు తెగ ఎగబడిపోతారు నందన్ విషయంలో. కానీ నందన్ ఎవ్వరితోనూ అస్సలు మాట్లాడడం, తన లిమిటేషన్స్లో ఉంటాడు. అబ్బాయిలతో కూడా ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడతాడు. అయితే మహాలక్ష్మి నందన్ పక్కన మహాలక్ష్మికి రోల్ నెంబర్ పడినా, ఎగ్జామ్స్ అప్పుడు పడినా నువ్వు నీ మొహం చూస్తేనే అసహ్యం వేస్తుంది. నువ్వు వాడి పక్కన కూర్చున్నావంటే ఎంత చండాలంగా ఉంటుందో తెలుసా? చందమామ పక్కన అమావాస్య చీకట్లాగా దరిద్రపు మొహం వేసుకొని నువ్వు వాడి పక్కన నడిచావంటే నరికేస్తాం జాగ్రత్త. వాడి పక్కన కూర్చున్నావంటే సంపేస్తాం జాగ్రత్త. మా గురించి నీకు బాగా తెలియదే. బాత్రూముల్లో కెమెరాలు పెట్టి నువ్వు వాష్రూమ్కి వెళ్ళిన వీడియోల్ని వైరల్ చేసి వదిలేస్తాం యూట్యూబుల్లో పెట్టి. వెధవేషాలు వేయకు. నువ్వు నీ బతుకు, నీ పుటక, నీ జన్మ, నువ్వు వాడితో ఎంతవరకో అంతవరకే ఉండు. వాడేంటే అసలు హ్యాండ్సమ్ ఆఫ్ ద కాలేజ్ అనే క్లాసులో ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి అసలు భూమి మీద ఉన్నటువంటి అందగత్తెలందరూ తన కాలిగోటికి కూడా పనికిరారు అనుకునేటటువంటి ఆ అమ్మాయిని కూడా నందన్ అస్సలు పట్టించుకోడు. వాడు ఎప్పటికైనా నీకు పడాల్సిందేనే. నిన్ను మించిన ఫిగర్ మన కాలేజీలోనే లేదు. చుట్టుపక్కల కాలేజీల ఎదవలు కూడా కుక్కల్లాగా కాలేజీ వదిలే టైంకి వచ్చి మన కాలేజీ ముందు నుంచునేదే నీ ఒక్క లుక్ కోసం. అలాంటిది నువ్వు వాడితో ఫ్రెండ్షిప్ చేయాలనుకుని, రోజు వాడితో మాట్లాడాలనుకుని తప్పించిపోతుంటే వాడెలా నిన్ను దూరం పెట్టగలడు, ఎంతకాలం దూరం పెట్టగలడు అనే అవతలమ్మాయితో అంటే నందన్ని ఇంప్రెస్ చేయాలని ఆ అమ్మాయి కావాలని ఇక చిన్న పొట్టి బట్టలు వేసుకురావటం, పొళ్ళంతా ఎక్స్పోజింగులు చేయటం, అడ్డమైన మేకప్లు వేసుకురావటం. అంత చేసిన నందన్ అస్సలు పట్టించుకునేవాడు కాదు. ఇక ఎప్పుడైనా సెమినారుల దగ్గర పడినా, ఎప్పుడైనా ఏదైనా విషయం దగ్గర గ్రూపుల్లో పడ్డా మహాలక్ష్మి నందన్తో మాట్లాడకూడదు. మిగతా అమ్మాయిలు మహాలక్ష్మి నందన్ వైపు తలెత్తి చూసినా కూడా ఊరుకోరు. ఎందుకు వచ్చిన గొడవ వీళ్లతో అనే మహాలక్ష్మి అస్సలు నందన్ని పలకరించదు, పక్కన నడవదు. చివరికి గ్రూప్స్లో పడ్డా కూడా తనే వేరే గ్రూప్కి షిఫ్ట్ అయిపోద్ది. ఎగ్జామ్స్లో వెనక ముందు పడ్డా కూడా ఇక ప్లేసెస్ కూడా సార్తో చెప్పి, సార్ నాకు కంఫర్టబుల్గా ఉంటుంది, నేను వేరే చోట కూర్చుంటానని వెళ్ళిపోయి కూర్చుని అక్కడే ఎగ్జామ్ రాసుకుంటుంది. అస్సలు నందన్ జోలికి మాత్రం వెళ్ళదు. ఇలా ఒక 1 year కాలం గడిచిపోతే నందన్కి క్లాస్లో జరిగేవి అన్నీ తెలుసు. కానీ గమనిస్తూ ఉంటాడు తప్ప ఎప్పుడు ఏది బయటపడి ఎవరి విషయంలోనూ మాట్లాడుతానో. 1 సంవత్సరం గడిచిపోయి 2 సెమిస్టర్లు అయిపోయిన తర్వాత మహాలక్ష్మికి ఒక పెళ్లి సంబంధం వచ్చింది. మల్లికది బీటెక్ అయిపోయింది. అయితే పెళ్లి సంబంధానికి ఫోటోషాప్ చేయించి మహాలక్ష్మి ఎంతో అద్దంగా ఉన్నట్టు size 0లో అనుష్క ఫోటో సన్నగా చేసి పంపించినట్టు మహాలక్ష్మి ఫోటో కూడా అలాగే కలర్ని పెంచిచ్చి అది చేసి ఇది చేసి పంపారు స్వరూప కోటేశ్వరరావు. ఎందుకు ఇప్పుడు నాకు మీరు పెళ్లి చేయటం నాన్న? నేను పీజీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను యుఎస్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. నీ ఇష్టమేనంటే వెళ్ళిపోవటం. నువ్వు అబ్రాడ్లో వెళ్ళిపోతే నేను ఇండియాలో ఉండాలా? ఎట్టి పరిస్థితుల్లో అది జరగని పని. కానీ నేను పెళ్లి చేసుకుంటానని ఎవరికీ చెప్పలేదే. నీ బతుకు అదొకటే తక్కువ. ఎవడో ఒకడు
మంచి సంబంధమే చూసాము. అబ్బాయి వాళ్ళు బాగా ఉన్నవాళ్ళు. అబ్బాయి పేరు చరణ్. అబ్బాయికి అమ్మ నాన్న, 2 అక్కలు, 1 చెల్లి, పెళ్ళై ఇంట్లోనే ఇల్లరికం ఉంటున్నారు. వాళ్ళకు ఒక్కొక్కళ్ళకి 2 పిల్లలు, అన్న వదిన 2 పిల్లలు, పెద్ద ఫ్యామిలీ, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. మేమంతా ఆలోచించి నీకు ఈ పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. కానీ ఎందుకంటే నువ్వు అమెరికాలు వెళ్ళి నువ్వు సుఖపట్టం చెల్లికి ఇష్టం లేదు కాబట్టి, నువ్వు ఇక్కడే ఉండాలి కాబట్టి, నువ్వు ఇక్కడ వాడినే పెళ్లి చేసుకోవాలి కాబట్టి. ఎందుకంటే చెల్లికి మేము అబ్రాడ్ సంబంధం చూస్తున్నాం కాబట్టి అనేసిన తర్వాత, అది కాదు ఇంకెక్కువ మాట్లాడితే మొహం పగిలిపోద్దనే కోటేశ్వరరావు ఆ రాత్రంతా బెల్ట్తో కొట్టడం, ఆ తర్వాత రోజు స్వరూప వాతలు పెట్టి చితక్ కొట్టేయటం, ఆ తర్వాత చుట్టాలు బంధువుల్ని పిలిచి అమ్మాయిని చావగొట్టేయటం. ఎట్టకేలకు ఒక 10 రోజుల తర్వాత ఆ దెబ్బలకి తాళలేక ఆ అమ్మాయి పెళ్లి చూపులకి ఒప్పుకుంది. అబ్బాయి వాళ్ళని రమ్మనమని కబురు పెట్టారు. కబురు పెడితే మహాలక్ష్మిని ఇక ఏ చీర కట్టుకున్నా నీ పుట్టకి కనపడేదా చచ్చేదా, కాస్త ఈ గులాబీ రంగు చీర కట్టుకొని తగలడు అని ఆ చీర కట్టించి ఉన్నంతలో పెద్ద కూతురికి బంగారుకు నగలేదు స్వరూప. పిచ్చియే మొహాన పడేసి ఈ వేసుకో అని చెప్పి బయటకు వచ్చింది. మహాలక్ష్మి వచ్చిన తర్వాత మల్లిక కూడా ఆ పక్కనే కోటేశ్వరరావు వెనకాల నిలబడి ఉంటే పెళ్లి కొడుకు మహాలక్ష్మిని చూసి భయపడిపోతున్నట్టు ఒక ఎక్స్ప్రెషన్ పెట్టి, అసలు ఈ అమ్మాయి ఏంటి ఇంత చండాలంగా ఉంది, ఇంత రోతగా ఉంది, ఫోటోలో పంపించింది నిజంగా ఈ అమ్మాయినేనా మీరు అని అడిగేశాడు. ఇక పెళ్లి కొడుకు, అమ్మా నాన్న మమ్మల్ని అవమానించాలనే పెళ్లి చూపులకి పిలిచారా, మేమేంటో తెలుసా, మా స్టేటస్ ఏంటో తెలుసా, మా స్థాయి ఏంటో తెలుసా, మా బిజినెస్లు ఏంటో తెలుసా, మాకున్న కోట్ల రూపాయల ఆస్తిపాస్తులు ఏంటో తెలుసా, అసలు నాకు ఎంత పెద్ద వ్యాపారం ఉంది, ఎన్ని పొలాలు ఉన్నాయి, ఎన్ని స్థలాలు ఉన్నాయి, ఎంత ఇల్లు వాకిళ్ళు ఉన్నాయి, అసలు ఆ పెళ్ళిళ్ళ పేరేగాడేడి రాస్కెల్ స్టూపిడ్ అనే బూతులు తిట్టి పెళ్ళిళ్ళ పేరైనే, అసలు ఈ సంబంధం అట్రా నువ్వు నా కొడుక్కి తీసుకొచ్చేది, నా పెద్ద కోడలు నా మేనగోడలు ముట్టుకుంటే మాసిపోయేంత అందంగా ఉంటుంది, నా పెద్ద కొడుకు బిజినెస్ చూసుకుంటున్నాడు, చిన్న కొడుకు బిజినెస్ చూసుకుంటున్నాడు, నా అల్లుళ్ళు ఎంత అందంగా ఉన్నారు ముగ్గురు, నా అల్లుళ్ళని ఇల్లరికం తెచ్చిపెట్టుకున్నాను నేను, అలాంటిది నేను నా పెళ్ళాం అంత అందంగా ఉంటే మా ఫ్యామిలీ ఫోటోలోకి మీ పెద్దమ్మ ఎంత దరిద్రంగా ఉంటుంది, మమ్మల్ని మోసం చేశారనమాట, నైవంచన చేశారనమాట అనే వాళ్ళు మీ మీద కేసు పెడతాం, పరువు నష్టం దావా వేస్తాం, మిమ్మల్ని వీధికి ఎక్కిస్తాం, దీని బతుక్కి నా కొడుకు కావాలా, నా ఇంట్లో పని మనిషి కూడా నీ కూతురు కన్నా అందంగానే ఉంటుంది కోటేశ్వరరావు, నా పని మనిషి కాలి గోటికి కూడా నీ కూతురు పోదు, ఇలాంటి దాన్ని నా కొడుకు చేసుకుంటాడా, చీ 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 చే ఇలాంటి కురూపులందరికీ ఏ గుడిమెట్ల మీద కుష్టి వ్యాధులు వచ్చిన వాళ్ళు ముష్టెత్తుకునే వాళ్ళు దొరుకుతారో అలాంటి పనికిమాల ఎదవల్ని చూసి నువ్వు పెళ్లి చేయాలి. కానీ మాలాంటి కోటీశ్వర్ల ఇంటికి దీన్ని కోడల్ని చేద్దాం అనుకుంటున్నావా, ఎలా కనపడుతున్నాం మేమని చరణ్ వాళ్ళ అమ్మా నాన్న ఆపకుండా పాఠం ఎత్తుకున్నారు. పెళ్ళిళ్ళ పేరే దడుసుకుపోయి కుర్చీలో అతుక్కుపోయాడు. ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాం అది ఇది అంటుంటే, ఆగండి నాన్న అని చరణ్ ఆపి, ఒక్క నిమిషం అన్న తర్వాత, మీరు తప్పుగా అనుకోనంటే ఆంటీ అంకుల్ నేను మాట చెప్తాను, మీ పెద్దమ్మాయి నాకు ససేమిరా నచ్చలేదు, నేను తన్ని పెళ్లి చేసుకోలేను, కళ్ళు మూసుకొని కాపురం చేయడం నా వల్ల కాదు, నాకు లైఫ్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, నా పెళ్ళాం నాకు అందంగా ఉండాలి, శృంగార దేవతలా ఉండాలి, తన శృంగారాన్ని నైవేద్యంగా నాకు పగలు రాత్రి అర్పించగలిగిందై ఉండాలి, మీ అమ్మాయిలో నేను ఏం చూసి చేసుకోవాలి, మీ అమ్మాయి రంగా లేకపోతే అసలు కొట్టొచ్చినట్టు కనపడుతుంది మీ అమ్మాయి స్కిన్ కాంప్లెక్షనే, ముక్కు మూతి సరిగ్గా ఉన్నాయి కదా అంటే కుక్కకి పందికి రోడ్డు మీద వెళ్ళేటటువంటి చాలా జంతువులకి ఉంటాయి అవన్నీ, నాకు కావలసింది అది కాదు, నాకు తెల్లగా ఉండే అందంగా ఉండే అమ్మాయే కావాలి, నేను ఈ అమ్మాయిని చేసుకుంటానని మల్లిక వైపు చూపించాడు. నిజానికి మల్లిక అందం గురించి చెప్పాలంటే మల్లికదే కుత్తుకులోకి ఉండేటటువంటి చిన్న జుట్టు, అది రోజుకో రకం హెయిర్ స్టైల్ వేసుద్ది, మొహం నిండా ఖాళీ లేకుండా పింపుల్స్, యాక్నే, చిన్న చిన్న కళ్ళు, అసలు ఆ కళ్ళు మూసినా తెరిచినా పెద్ద తేడా ఏముండదు, పర్మనెంట్ ఐబ్రోస్, పర్మనెంట్ ఐలాషెస్, మేకప్ల మెరుపులు, ఒకవైపున మూతిని తెత్తున ఉంటుంది, పళ్ళు ఎంతంత ఉంటాయి, పళ్ళకి కంచేసి వేసి ఈ మధ్య ఆ కంచె పీకిచ్చారు. ఇక ఆ తర్వాత ముట్టిన తెత్తు నుండి గడ్డం అసలు ఉందో లేదో తెలియనట్టు ఉండే, చెవులు సగానికి కోసేసినట్టుండి, మనిషి పొట్టాకారంతో, ఒక రకంగా చెప్పాలంటే గనక చిన్న చిన్న చేతులు, చిన్న చిన్న కాళ్ళు, వెనకమాల నడ్డి
గడ్డి ఎంతుండి, పొట్ట బాణల్లే ఎంతుండి, మనిషి అస్సలు బాగోదు. మహాలక్ష్మి మల్లికతో పోలిస్తే నిజంగా బంగారు తల్లిలానే ఉంటుంది. కాకపోతే రంగు పొంగుల్ని చూసేటటువంటి జనాలకి నిజమైన అందాలని చూడటం నిజంగానే తెలియదు కదా. కాబట్టి మహాలక్ష్మిని లోపలికి పోవే దరిద్రపు దాన, నీ దరిద్రపు జాతకం గురించి తెలియందేముందే, ముదరష్టపుండా చెడపుట్టావు మా కడుపున అనే ఆ పిల్లని మొట్టికాయలేసి టపీ టపీమని బంగారం లాంటి సంబంధం వెతుక్కుంటూ వచ్చింది. పోగొట్టుకుంటారా ఏంటి అని చుట్టాలు అప్పలక్కలు ఇక అమ్మలక్కలు నుంచొని చెప్పేసరికి అప్పటికప్పుడు చిన్నదాన్ని, ఏమే నువ్వెవడితో ఏ కాళ్ళు జారటాలు ఏ ప్రేమాయణాలు చేయలేదుగా, నేనా చాచా నా గురించి మీకు తెలీదా, అగ్నిలోకి పంపిస్తే పునీతురాలనై వస్తాను నేను అంది మల్లిక. అనేసరికి మీ ఫ్యామిలీ గురించి మేము ఎంక్వైరీ చేసే వచ్చాములేవయ్యా కోటేశ్వరరావు, అయినా చూసిరబ్బాయిని మళ్ళీ నువ్వు పెళ్లి చూపులకి తెచ్చేదేందే, ఆగండి సాంప్రదాయం కదా అంది స్వరూప. అన్న తర్వాత ఇక మహాలక్ష్మిని పోనీ గదిలోకి, దరిద్రపు మొహం దానా, నీ దరిద్రపు మొహం వేసుకొని అసలు ఇక్కడ నువ్వు మనుషుల్లో తిరగొద్దని ఆ అమ్మాయిని గెంటి పడేసి, నలుగురు నానా మాటలని, దీనికి ఏంది పెళ్ళేంది, పెళ్లి చూపులేంది, అలాంటి అబ్బాయి దీన్ని చేసుకోవటం ఏందని మేము అనుకున్నాములే. అయ్యో రాత, ఏందో ఆకాశంలో ఉండేటటువంటి సందమామ భూమి మీద ఉండే కలువ పువ్వుని చేసుకుంటుంది కానీ ఎక్కడైనా సందమామకిను అనకూడదులే కానీ అమావాస్య చీకటికి ముడి పెడతామేంది, అది ఉంటే ఇది ఉండదు, ఇది ఉంటే అది ఉండదు అన్నారు అమ్మలక్కలు. ఆ తర్వాత ఇక మల్లికని రెడీ చేయటం, కూర్చోబెట్టడం, మల్లిక చరణ్ కలిసి మాట్లాడుకోవటం, ఇద్దరు ఫోన్ నెంబర్లు, ఇన్స్టాగ్రాములు, ఇక తొక్క తోటకూర ఈ రోజుల్లో ఉండేవన్నీ ఒకళ్ళకి ఒకళ్ళు షేర్ చేసుకోవటాలు, ఆ తర్వాత అమ్మాయి మాకు చాలా నచ్చింది అని వీళ్ళు అనుకోవటాలు. ఇలా మొత్తానికి మళ్ళీ మహాలక్ష్మి కాలేజు రీఓపెన్ అయ్యి మహాలక్ష్మి సెకండ్ ఇయర్ కాలేజీకి వెళ్ళటం మొదలుపెట్టింది. అంతా దాంట్లో అమ్మాయి దిగులు ఒక్కటే, అవమానాలు ఇప్పటి వరకు పడి 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 గుండె బరువెక్కేసింది, మనసు భారంగా తయారైంది. కానీ ఒక మగాడి ముందు తను అంగట్లో బొమ్మలాగా కూర్చోబెట్టేసి తన వాళ్ళు తను అలా కూర్చోటానికి కొట్టి తిట్టి ఒప్పించి చివరికి తన్ని బాడీ షేమింగ్ చేసి, కలర్ షేమింగ్ చేసి, అసలు ఈ ప్రపంచం ఏంటి ఇలా ఉందే, నేను చాలా పుస్తకాల్లో, నేను గ్రంథాల్లో, కావ్యాల్లో, లైబ్రరీల్లో చాలా బుక్స్లో చదివాను, ద్రౌపదీదేవి కలర్ తక్కువ ఉంటుందని, రుక్మిణీదేవి కలర్ తక్కువ ఉంటుందని. అసలు ఒకప్పుడు రాణులు మహారాణులు చాలా వరకు చామన ఛాయల్లోనే ఉండేవాళ్ళనే, కానీ వాళ్ళని ఎప్పుడు వాళ్ళ భర్తలు కలర్లను బట్టో, కాంప్లెక్షన్లను బట్టో, లేదా వాళ్ళల్లో లోపాలు ఉండవా, ఏ మనిషిలో లోపం ఉండదో, కొందరికి జుట్టు పొడవుగా ఉంటుంది, కొంతమంది పొట్టిగా ఉంటుంది, కొంతమందికి నుదురు విశాలంగా ఉంటుంది, కొందరికి చిన్నగా ఉంటుంది, కొంతమందికి బ్రాడ్ ఐబ్రోస్, షార్ట్ ఐబ్రోస్, పెద్ద కళ్ళు చిన్న కళ్ళు, పెద్ద ముక్కు చిన్న ముక్కు, చెక్కిళ్ళు ఉంటాయి చెక్కిళ్ళు ఉండవు, కొంతమందికి అందమైన పెదవులు, కొంతమందికి పెదవులు బాగోవు, ఒక పెదవి చిన్నది ఒక పెదవి పెద్దది ఉంటాయి, కొంతమందికి చేతులు కాళ్ళల్లో లోపాలు, శారీరకంగా ఆకృతిలో లోపాలు ఉంటాయి. అసలు భగవంతుడే చెప్పాడు కదా, కుడి ఎడమ తేడా ఉంటుందని, కుడి చేయి ఉన్నట్టు ఎడం చెయ్యే ఉండదు. మన శరీరంలోని ప్రతి భాగము కూడా కుడి ఒక రా ఉంటే ఎడం ఒకలా ఉంటుందంట. ఎవరైతే కనుక కుడి చేతితో రాసేవాళ్ళు, కుడి చేతితో పనులు చేసేవాళ్ళు ఉంటారో వాళ్ళకి కుడివైపు భాగాలు పెద్దగా ఉండి ఎడం వైపు భాగాలు కాస్త చిన్నగా ఉంటాయంట. ఎడం చేతి వాటం వాళ్ళకి ఎడం వైపు భాగాలు పెద్దగా ఉండి కుడివైపు భాగాలు చిన్నగా ఉంటాయంట. అంత మాత్రం చేత వాళ్ళందరూ హీనమనా, వాళ్ళు బ్రతకూడదనా, వాళ్ళు చనిపోవాలనా, లోపాలు లేని మనిషి ఎవడున్నాడు అసలు భూమి మీద? బుద్ధి లోపం ఉంటే అనాలే, మనిషిలో నిజంగా ఆలోచనల్లో లోపం ఉంటే అనాలే, కానీ ఆకృతుల్లో లోపం ఏంటి? కొందరు ఎత్తుంటారు, కొందరు పొట్టిగా ఉంటారు. భగవంతుడి సృష్టిలో అమ్మా నాన్నల కలయికలో అమ్మా నాన్నల జీన్సుల్ని బట్టో, తాత ముత్తాతల జీన్సుల్ని బట్టో కదా మనిషి అలా ఉంటాడు. కానీ ఏంటిదంతా? అందగాళ్ళకి అందగత్తెలకి మాత్రమే పెళ్ళిళ్ళు అవ్వాలి అనుకుంటే మిగతా వాళ్ళందరూ ఉరిపోసుకొని చావాలా, బావుల్లో దూకి చావాలా? అలాంటప్పుడు ఇక కాస్త రంగు తక్కువ ఉన్న అమ్మా నాన్నలు, కాస్త అమ్మా నాన్నలు పొట్టిగా
ఉన్నవాళ్ళు, లావుగా ఉన్నవాళ్ళు బహుశా వాళ్ళు శాశ్వతంగా పిల్లల్ని కనకుండా గర్భసంచులు తీసేసుకొని పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయించుకోవాలా? పిల్లల్ని కన్నదే ఇష్టపడి మోజుపడి మొగుడు పెళ్ళాలుగా స్వరూప కోటేశ్వరరావు. పుట్టిన తర్వాత నేను నచ్చకుండా పోయాను, అది నా తప్పు. భగవంతుడా, ఎందుకు ఇంకా నన్ను ఇన్ని అవమానాలకు గురి చేస్తున్నావు? ఇంకా ఎన్ని పడాలి తండ్రి నేను అని ఆ అమ్మాయి కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి. ఇంటికి కూడా చాలా ఆలస్యంగా వెళ్ళటం మొదలుపెట్టింది మహాలక్ష్మి. కాలేజీకి వెళ్ళటం, కాలేజీ అయిపోయిన తర్వాత లైబ్రరీలో అలా కూర్చునేదే. లైబ్రరీ క్లోజ్ చేసిందాక ఆ తర్వాత సెక్యూరిటీ ఆయన వచ్చి తల్లి వెళ్ళవా అంటే అప్పుడు వెళ్తూ కూడా 4 పుస్తకాలు చేత పట్టుకొని వెళ్ళి ఇంటికి వెళ్ళగానే తన గదిలోకి వెళ్ళి తలుపేసేసుకొని ఆ పుస్తకాలని అలా ఓపెన్ చేసుకుని చదువుకుంటూ ఎప్పుడో ఆదమర్చిన నిద్ర పట్టేది మనిషికే. దిగులు దిగులు దిగులు, జీవితం అంతా దిగులే, జీవితం అంతా అవమానాలే. ఒకవైపున రోజులు ఇలా గడిచిపోతూ ఉండగా చాలా గ్రాండ్గా ధూమ్ధామ్గా ఒకవైపున మల్లిక చరణ్తో కలిసి గాలికే తిరుగుతుందా, విచ్చలవిడిగానే తిరుగుతుందా, షాపింగులకే వెళుతుందా, గోవా ట్రిప్పులకే వెళ్ళిందా, బాంబే ట్రిప్పులకే వెళ్ళిందా, బ్యాంకాక్ ట్రిప్పులకే వెళ్ళిందా, మాల్దీవ్స్కే వెళ్ళిందా, బాలీలకే వెళ్ళిందా, పెళ్లికి ముందే హనీమూన్లకి తిరిగినట్టు తిరిగినా అమ్మా నాన్న చూసి కూడా ఏమీ ఎరగనట్టు అవతల వాళ్ళు కోటీశ్వర్లని మనమేం మాట్లాడకూడదని, ఈ రోజుల్లో పిల్లలు చాలా అడ్వాన్స్డ్గా పాష్గా ఉన్నారని, ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా మనం తప్పులు పట్టుకోకూడదు, వాళ్ళు పెద్దింటి వాళ్ళని విచ్చలవిడిగా వదిలేశారు మల్లికనే. లిప్ లాకుల దగ్గర నుంచి హగ్గుల దగ్గర నుంచి అన్నీ చేయించుకుంటూ చరణ్తో పాటు బాగానే తిరుగుతుంది. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు ఫోన్స్, అవి కాదని గిఫ్ట్లు ఇచ్చి పుచ్చుకోటాలు, ఎప్పుడు పడితే అప్పుడు సినిమాలకు వెళ్ళటం, షికార్లకు వెళ్ళటం. అలా చరణ్ రాగానే స్వరూప కోటేశ్వరరావు బయటికి వెళ్ళిపోతారు. మహాలక్ష్మి తన గదిలోంచి బయటికి రాకూడదు. ఇక మల్లిక చరణ్ మీద పడుద్ది, సరసాలాడుద్ది, కొరుకుద్ది, గిల్లుద్ది. అతను సరసాలాడతాడు. చెవులు మూసేసుకొని మహాలక్ష్మి మాత్రం నోట్లో నుంచే మాట కూడా బయటికి రాకుండా తన గదిలోంచి తలుపు కూడా తీయకుండా తన గదిలోనే పడుంటుంది అమ్మా నాన్నలు వచ్చిందాకా. ఆ తర్వాత చెదిరిపోయిన జుట్టుతో నలిగిపోయిన షర్టుతో ఇక చరణ్ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మల్లిక ఫ్రెష్ అయి అలిసిపోయి అలా పడుకుంటే వస్తూ అమ్మా నాన్నలు అవి ఇవి తెచ్చి చెల్లికి బాగా తినమేపుతారు. అయిపోయాక బ్యూటీ పార్లర్ వాళ్ళు ఇంటికి వస్తారు. తను పార్లర్లకు వెళుతుంది. అసలు ఎక్కడ మేకప్ తగ్గనివ్వదు. ఎంత దాంట్లో చాలా గ్రాండ్గా ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు ధూమ్ధామ్గా మల్లికకి చరణ్కి ఎంగేజ్మెంట్లు అయిపోయినాయి. ఇక ఆ ఎంగేజ్మెంట్కి అయితే నువ్వు రావక్కర్లేదు అన్నారు మహాలక్ష్మినే. మళ్ళీ దీన్ని రావక్కర్లేదు అంటే లేనిపోయిన దరిద్రం. మళ్ళీ చూసేవాళ్ళు ఏమనుకుంటారో, మంచోళ్ళు ఎంతమందో ఈ దరిద్రపు సమాజంలో, చెడ్డోళ్ళు ఎంతమందో మంచోళ్ళు అంతమందే సచ్చారు కదా, ఎవరో ఒకళ్ళు దెప్పిసస్తారు మంద, ఎందుకు వచ్చిన గోల అని. ఇదిగో ఈ చీర నేను కట్టుకోవట్లేదని స్వరూప తను కట్టి తీసేసిన ఒక చీర మహాలక్ష్మి మొహానేసి అది కట్టుకొని పెళ్లి మండపంలో ఒక మూలన సావు, మనుషుల్లో కలిసిపోయి తిరగబాకని తీసుకెళ్లారు. అక్కడికి తీసుకెళ్ళాక మల్లికకి చరణ్కి ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఆ ఎంగేజ్మెంట్లో ఫోటోలు, డ్యాన్సులు, ఇక ఆ తర్వాత ముద్దులు పెట్టుకోవటాలు, కేకులు కట్ చేసుకోవటాలు, ఓ ఫ్రెండ్స్ అందరూ వచ్చే ఇక నానా గొడవ అల్లరల్లరి యాగి అయిపోయిన తర్వాత ఇక ఇంటికి చేరుకున్నారు. ఇంటికి చేరుకున్న తర్వాత ఇలా రోజులు గడిచిపోతున్నాయి. పెళ్ళికి ముహూర్తం ఖరారైపోయింది ఒకవైపున. ఇంకొక 4-5 నెలల్లో చెల్లెలు పెళ్ళి. సెకండ్ ఇయర్లో తన ఫస్ట్ సెమిస్టరు ఇంకా ఒక 2 నెలలు ఉంది. పడి చదువుతోంది ఒకవైపు నుంచి మహాలక్ష్మి. పెళ్లి పనులన్నీ హడావిడిగా ఊపందుకొని వాళ్ళ పనులు వాళ్ళు షాపింగులని అవని ఇవని శుభలేఖల సెలక్షన్లని వాళ్ళ పనుల్లో వాళ్ళు మునిగిపోయారు. వాళ్ళకు అనవసరంగా ఎదురై మాటలు పట్టడం ఎందుకని మహాలక్ష్మి ఎక్కువ టైము బుక్స్ చదువుకుంటూనో గుళ్ళో కూర్చోనో గడిపేసి ఎప్పుడో తప్ప ఇంట్లో కూడా ఎక్కువ టైము ఉండట్లేదు. ఎవరితోనా తిరిగొచ్చి కాళ్ళు జారి కడుపులు తెచ్చుకోకే. నువ్వు ఏ చెడు తిరుగుల్లో తిరిగొచ్చావనుకో మళ్ళీ నీ కడుపుల్లో పాపాలు కడగటానికి మేము రెడీగా లేమని స్వరూప కనపట్టం ఆలస్యం మహాలక్ష్మిని ఏదో ఒకటే అంటానే ఉంటుంది. మహాలక్ష్మి మారు మాట్లాడకుండా గదిలోకి వెళ్ళిపోయేదే. మహాలక్ష్మి చాలా బాగా చదువుద్దని, సెమినారుల్లో కూడా చాలా బాగా చెప్పుద్దని లెక్చరర్లకి ఆ అమ్మాయి అంటే కొంతమందికి బాగా అభిమానం. అందులోనూ కాలేజీలో ప్రతి సంవత్సరం లాగానే ఆ సంవత్సరం కూడా
వాళ్ళ యాన్యువల్ డే వచ్చింది. ఆ యాన్యువల్ డేకి పిల్లలందరూ కలిపి డ్రామా ప్లాన్ చేశారు. ఆ డ్రామాలో ఎప్పుడూ మన పాతకాలం వాటిని ఇష్టపడే లెక్చరర్లు కొంతమంది ఉంటారు కాబట్టి అందులో ద్రౌపది వస్త్రాపహరణాన్ని వేస్తామని కొందరు అబ్బాయిలు ఆయన్ని అడిగేసరికి, దట్టు తెలుగు సార్ కావటం వల్ల ఆయనకి అభిమానం పొంగిపోయి సాహిత్యం మీద, అలాగే వెయ్యండ్రా ఎన్నాళ్ళు అయిపోయిందో మంచి డ్రామా చూసి, అందరూ తైతక్కలాడటమే తప్ప నిజానికి మన పౌరాణికాలు ఇతిహాసాలు ఎవర్రా బాబు ఇప్పుడు గుర్తుపెట్టుకుంటున్నారు అని ఆయన పర్మిషన్ ఇస్తే, ఇక అమ్మాయిలందరూ మేమా చీచీ అలాంటివా మేము అస్సలు చెయ్యము, మాకు పర్ఫార్మెన్స్లు అయ్యున్నాయి, మేము షేలాకి జవానీ పాటేస్తున్నాం, అలాగే మేము ఊకొడతావా ఉలికి పడతావా పాటలేస్తున్నాం, మేము ఆ అంటే అమలాపురం, ఊ అంటే ఉమలాపురం అనే పాటలు వేస్తున్నామని చెప్పి వాళ్ళందరూ అనేసరికి, సార్ ద్రౌపది మాత్రం దొరకలేదండి అనేసరికి, బయట నుంచి డ్రామా అమ్మాయిని ఎవరినైనా తెచ్చుకోవచ్చా, ఎందుకురా అని ఆయనమ్మ మహాలక్ష్మి అంటే, సార్ చెప్పండి అంటే, నీ కళ్ళు పెద్ద కళ్ళు తల్లి, నువ్వు కళగా ఉంటావమ్మా అంటే, నేనా దేనికి సార్ అని అడిగేసరికి, తప్పుగా అనుకోకమ్మా తండ్రిలా అంటోండే, చాచా అదేమి లేదు సార్ చెప్పండి అనేపాటికి, నీ కంఠం కంచు కంఠం తల్లి, నా తెలుగు కూడా చాలా ఫ్లూయెంట్గా మాట్లాడతావు నువ్వు అందరికన్నా, ఈ వెధవలు డ్రామా వేద్దాం అనుకుంటున్నారమ్మా, కాస్త అందులో ద్రౌపదీదేవి నీలాగే ఉంటుంది చామన ఛాయలో, ఆ రోజుల్లో ఆవిడే చాలా పెద్ద అందగత్తెమ్మ, ఇప్పుడు కాదు కదా సార్ ఇది కలికాలంగా అంది మహాలక్ష్మి. ఇదిగో నువ్వు చిన్న పుచ్చుకుంటే నేను ఊరుకోను, నేనేమైనా పెద్ద రంగా ఏంటి అలాగనుకుంటే, మీ మేడం నన్ను పెళ్లి చేసుకోలా, 3 పిల్లలమ్మా, అలా అనుకుంటే నా కొడుకు నాకన్నా నల్లగా ఉంటాడు మా నాన్న పోలిక, మా కోడలు మరి తెల్లగా ఉంటుంది గోడకు కొట్టిన సున్నంలాగా, అలాగ అనుకుంటే ఎలాగమ్మా తప్పు కదూ, కాంప్లెక్షన్ బట్టి మనుషుల్ని తక్కువ చేసి మాట్లాడుకోకూడదు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండకూడదురా మహాలక్ష్మి అన్నాక, నా మాట నువ్వు కాదనకూడదు అంతే, నువ్వు వేస్తున్నావు అంతే అన్న తర్వాత, అది కాదు సార్ అంటే, మాట్లాడొద్దంటున్నానా ఇంకేమే, ఓకే అనేసిందిరా మహాలక్ష్మి అన్నాక, అబ్బాయిలు అలాగే అన్నారు మహాలక్ష్మి వైపు చూసే. మహాలక్ష్మికి నువ్వు చెప్పాల్సిన డైలాగ్స్, అలాగే నీ క్యారెక్టర్కి సంబంధించిన డీటెయిల్స్ అని మహాలక్ష్మి చేతిలో పెట్టారు. అదే డ్రామాలో అర్జునుడి క్యారెక్టరు నందన్ వేస్తున్నాడు. అయితే అమ్మాయిలంతా, ఇక పక్క కాలేజీల వాళ్ళు కూడా అమ్మాయిలు నందన్ని చూడటం కోసం ఆ డ్రామా వేసే రోజు డ్రామాకు వస్తామని పాసులు అమ్మమనమని ప్రిన్సిపల్ గారు చెప్తే, అసలు పాసులు సరిపోలేదు సరికదా, పాసులు మిగలలేదు కూడా, ఇదేంటి ఇలా అమ్ముడైపోయినాయి అని అనుకుంటే, మరి మీరు తక్కువ సీట్లు పెట్టారు సార్, ఇంకొక 2-3 వేలు పెట్టినా కూడా స్టూడెంట్స్ దట్టు అమ్మాయిలే కొనటానికి రెడీగా ఉన్నారు తెలుసా, ఆ విషయం తెలిస్తే ఫండ్స్ బాగానే వచ్చాయి, ఇప్పుడు మాత్రం ఏంటి మీరు ఒక్కోటి 1000 రూపాయలు అన్నారు, వాళ్ళు 2000 పెట్టి కూడా బ్లాకుల్లో కొన్నారు తెలుసా మీకు అన్న తర్వాత, వామ్మో అనుకున్నాడు ప్రిన్సిపల్ గారు. ఆ తర్వాత రిహార్సల్స్ జరుగుతున్నాయి, వెళ్ళే రిహార్సల్స్ జరుగుతుంటే ఒక రోజున ఇక ఫైనల్కి వచ్చేసింది డ్రామా డేటు, ఇక తెల్లారితే డ్రామా వేయటమే. ఒకసారి డ్రామా మొత్తం కూడా ప్లే చేయడానికని చెప్పి అందరూ రెడీ అవుతూ ఉండగా, నందన్ అక్కడికి చాలా విసురుగా వచ్చాడు. వచ్చి మహాలక్ష్మితో, నువ్వు ఈ డ్రామాలో యాక్ట్ చేయడానికి వీల్లేదన్నాడు. నువ్వెవరివి ఆ విషయం చెప్పడానికి, నేనెందుకు యాక్ట్ చేయకూడదు, నా మీద నీ అథారిటీ ఏంటి, నా మీద నీకేం హక్కు ఉంది, నువ్వెవరు నా మీద పెత్తనం చేయటానికి, నేనెందుకు చేయకూడదు డ్రామాలో అంటే, నువ్వు చెయ్యొద్దు అంటే వినవా అన్నాడు. వినను, ఎందుకు వినాలి, నేనెందుకు చేయకూడదో, సరే అలాగైతే నువ్వు చేసేటట్టయితే మాత్రం ఈ డ్రామాలో నేను చెయ్యను నీ పక్కన అనేసరికి, వాట్ యు మీన్ అంది. వాట్ ఐ మీన్ వాట్ ఐ సే, నువ్వో నేను ఎవరో ఒక్కళ్ళమే చెయ్యాలి ఇక్కడ, డిసైడ్ చేసుకో నువ్వే అనేపాటికి, ఇక అమ్మాయిలందరూ కలిసి మహాలక్ష్మి మీద మూకుమ్మడిగా దాడి చేసి, నువ్వు నీ పుటక నీ అవతారం వాడున్న డ్రామాలో అని తెలిస్తే మాలో ఎవరో ఒకళ్ళం ద్రౌపది పాత్ర ఏంటే చెలికత్తి పాత్ర అయినా వేయటానికి రెడీగానే ఉన్నాం,
వాడు వద్దు అంటున్నాడంటే నువ్వు మూసుకొని ఇంకా వెళ్ళిపోవాలి. పైగా వాదిస్తున్నావేంటి వాడితో, నువ్వు దవడ పగిలిపోద్ది జాగ్రత్త వాదించావంటే. నువ్వెంత, నీ బ్రతుకెంత, నీ పుటక్కి నిన్ను చూసి వాడి కడుపులో తిప్పు ఉంటుంది. ఎంతైనా అర్జునుడికి ద్రౌపదికి రొమాంటిక్ సీన్స్ ఉన్నాయని చెప్పాడుగా వాడు. వాడికి నీతో అవన్నీ చెయ్యాలంటే అసహ్యం వేసి ఉంటుంది. నువ్వు నీ నల్లటి పుటక, పగలు చూస్తే పగలే కల్లోకి వచ్చేటట్టు నీ ఫిగరు, నీ అవతారం, నీలాంటి దానికి కాలేజీలోనే వాడొక ప్రిన్స్, వాడు నీతో యాక్ట్ చేస్తాడా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళకపోయావనుకో, మా గురించి బాగా తెలియదే, నీ పీజీ కంప్లీట్ అవ్వదు సరికదా, నీ న్యూడ్ పిక్స్ న్యూడ్ వీడియోస్ మొత్తం మార్ఫింగులు చేసి అయినా సరే ఓపెన్గా వదిలేస్తాం జాగ్రత్త మేము సొసైటీలోకి. మా గురించి నువ్వు అస్సలు సీరియస్గా తీసుకోలేదనుకో మర్యాదగా ఉండదు నీకు. వాడు మావాడు, వాడు నీతో చెయ్యనన్నాడు, వాడికి నచ్చలేదు, మూసుకొని వెళ్ళి పని చూసుకో అన్నారు. మహాలక్ష్మికి ఉక్రోషం వచ్చింది, బాధ వచ్చింది, ఏడుపు వచ్చింది. సార్లు కూడా అలా నిలబడిపోయి ఏమైంది నందన్ అంటే, షూర్గా చెప్తున్నాను సార్, తను చేస్తే నేను చేయను, నేను చేయాలనుకుంటే తను చేయటానికి వీల్లేదు అనేపాటికే వాళ్ళు కూడా ఏమీ మాట్లాడలేకపోయారు. స్టూడెంట్స్ అంతా కూడా తను చెయ్యకపోతే కనుక మేము కట్టిన టికెట్స్ డబ్బులన్నీ కూడా మాకు వెనక్కి ఇచ్చేయమని కూర్చున్నారు. దాంతో ప్రిన్సిపల్ ఏమన్నా ఆ డబ్బులన్నీ వెనక్కిస్తాడా, ఆ ఫండ్స్ పెట్టి కాలేజ్ అంతా బాగు చేయించాలనే ఆయన ఫిక్స్ అయిపోయి కూర్చున్నాడు. దాంతో మహాలక్ష్మి నేనే వెళ్ళిపోతానులేండి సార్ అని అక్కడి నుంచి ఏమీ మాట్లాడకుండా దుఃఖంతో తన బ్యాగ్ తీసుకొని ఆ డ్రామాకు సంబంధించిన ద్రౌపది గురించి రాసిన డైలాగ్స్, ఆ పేపర్స్ అన్నీ కూడా అక్కడ వాళ్ళకి అప్పగించేసి అక్కడి నుంచి కన్నీళ్లతో కాలేజీ నుంచి ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళేపాటికి తెల్లారి ఇక్కడ డ్రామా మహాలక్ష్మి వస్తుందని నందన్ చూశాడు. కానీ ఆ తర్వాత మహాలక్ష్మి ఇక డ్రామాకి కాలేజ్కి రాలేదు. ఆ తర్వాత కూడా కాలేజ్కి వస్తుందేమో తనతో మాట్లాడదాం అనుకున్నాడు. కానీ ఆ తర్వాత కూడా మహాలక్ష్మి కాలేజ్కి రాలేదు. ఎందుకు రాలేదో నందన్కి అర్థం కాలేదు. ఒకవైపున మహాలక్ష్మి ఇంటికి వెళ్ళింది కానీ మనసంతా దిగులనిపించేసింది. వెక్కిళ్ళు పెట్టి ఏడ్చింది. చాలా దిగులు అనిపించేసిందే, మనసంతా అల్లకల్లోలంగా అనిపించింది. దాంతో తీర్థయాత్ర ట్రిప్ వేసుకొని తన దగ్గర ఎటు అప్పుడు కాసిని దాచుకున్న డబ్బులు ఉంటాయి తన దగ్గర. ఆ డబ్బులు పెట్టే కనీసం భగవంతుడి సన్నిధానాలకైనా తిరుగుదామని చెప్పి అలా వెళ్ళి వచ్చేసరికి ఇటు చెల్లి పెళ్ళైన తర్వాత కాలేజీకి సర్దుగానే, లేదంటే కనుక నీ దినం ఎవడో ఒకరిని చూసి పెళ్లి చేసి కట్టబెడతాము దరిద్రపు దానా అని అక్కడికి స్వరూప్ వచ్చే, ఏ రంగు కట్టుకున్నా నీ దరిద్రపు ఒంటి మీద కనపడి సావదుగా, అందుకే ఓ 300 పెట్టి ఈ గోల్డ్ రంగు చీర సిలుకు తీసుకున్నాను, ఇది కట్టుకొని ఈ పిచ్చి నగలు వేసుకొని ఆ రోజు ఎంగేజ్మెంట్లో ఎలా మూలక చచ్చావో అలాగే పెళ్లి మండపంలో కూడా ఒక మూలక సావు అని మహాలక్ష్మి మొహాన్ని పడేసిపోయింది. ఇక తెల్లారితే పెళ్లి మండపానికి అందరూ వెళ్ళిపోయారు. ఎవరి హడావిడిల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. అయితే ఈలోపు మల్లికకి పోయే పుండు పుట్టింది. అదేంటంటే మల్లిక చిన్నప్పటి నుంచి కన్న కళ, మల్లిక డ్రీము. మల్లికని ఒకవైపున కోటేశ్వరరావు అమ్మ, పెళ్ళాం, నాన్న, కోటేశ్వరరావు అక్క చెల్లెళ్ళు, చుట్టాలు, బంధువులు, హీరోయిన్ లాగున్నావు, అందగత్తెవి. ఇక దానికి తోడు మల్లిక ఫ్రెండ్స్, అసలు నువ్వు ఈ యాంగిల్లో శ్రీదేవి లాగున్నావు, ఈ యాంగిల్లో జాన్వీ కపూర్లా ఉన్నావు, ఆ యాంగిల్లో రంభలాగున్నావు, ఈ యాంగిల్లో రమ్యకృష్ణ లాగున్నావు అని చెప్పేపాటికి తన తానే ది గ్రేట్ అన్నట్టు ఐశ్వర్యరాయిని కూడా పక్కకు నెట్టేసేంత అందగత్తెని తను అన్నట్టు ఫిక్స్ అయిపోయింది మల్లిక. అలా ఎప్పటికైనా తను పెద్ద మోడల్ అవ్వాలని, మోడలింగ్లోకి వెళ్ళాలని, ఆ తర్వాత మిస్ ఇండియా, ఆ తర్వాత మెల్లగా మిస్ వరల్డ్, ఆ తర్వాత మిస్ యూనివర్స్, చక్కగా మెల్లమెల్లగా మిస్ ఏషియా లాంటివి అలా అవుకుంటూ వెళ్ళిపోవాలని, దాంతోపాటు హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, కాలీవుడ్, మాలీవుడ్, ఇంకేదైనా వుడ్లు చేస్తే ఆ అన్ని వుడ్డుల్లో సినిమాల్లో చెయ్యాలని, కోట్లు సంపాదించవచ్చు నువ్వనే ఇక ఫ్రెండ్స్ అందరూ చెప్పిన మాటలేనే. అంతకుముందు ఎప్పటి నుంచో బుజ్జి బెత్తడి బట్టలకు మించి పెద్దగా బట్టలు వాడదు కాబట్టి ఇక పార్లర్లకు తిరిగి తోమిచ్చి ఆ బాడీని ఇక ఆ సర్జరీలు, ఈ సర్జరీలు, అప్ లిఫ్టింగ్లు, లిప్స్ చేయించి, చిక్స్ చేయించి, ఐ చేయించి, ఈ చేయించి, బొటాక్స్ ట్రీట్మెంట్లు చేయించి, హెయిర్ ఎక్స్టెన్షన్లు చేయించి మొత్తానికి ఫోటోలు దిగే చాలామందికి
ఫోటోగ్రాఫర్లకి పంపించింది. ఎక్కడ ఎవరు కూడా మల్లికని రమ్మనమని రిటర్న్ లెటర్ పంపినోళ్ళు లేరు. డైరెక్టర్లకు పంపింది, ఆడిషన్లకు వెళ్ళింది, ఎవ్వడు రమ్మన్నోళ్ళు లేడు. అయితే కరెక్ట్గా పెళ్ళి ఇంకొక 2 రోజులు ఉందనగా మల్లికకి సడన్గా ఒక లెటర్ వచ్చింది. దానిలో సారాంశం ఏంటంటే, దేనికి పనికొచ్చేవాడు దానికి పనికొచ్చే సొసైటీయే కాబట్టి ఇది, దేనికి వాడేసేవాడు దానికి వాడేస్తాడు కాబట్టి ఎవరినైనా మల్లిక మంచి బికినీ భంగిమల్లో దిగినటువంటి ఫోటోలు చూసినటువంటి ఒకడు కెమెరామ్యాను ఇది దేనికో దానికి పనికొచ్చుద్ది, కనీసం మనం వాడేయటానికైనా యూజ్ అవుద్ది అనే దాంతో మాకు ఒక క్యారెక్టర్ చేయాల్సి ఉంది. హీరో చెల్లెలు ఆ అమ్మాయి ఒకడిని ప్రేమిస్తుంది, ఇంకొకడిని పెళ్లి చేసుకుంటుంది, పెళ్ళైన తర్వాత ఇద్దరితోనూ ఇంటిమేటెడ్గా ఉంటుంది. ఆ తర్వాత ప్రియుడికి ఒక కూతురు పుట్టుద్ది, మొగుడికి ఒక కొడుకు పుడతాడు. ఆ తర్వాత ఆ విషయం ఇద్దరికీ తెలుసుద్ది. ఇద్దరు మేమును ఇక ఎందుకు ఇట్లా చేసావని చెప్పి అడుగుతారు. అది ఒక క్యారెక్టరు, ఆ క్యారెక్టర్ చేయటానికి నువ్వైతే పర్ఫెక్ట్ అనిపించింది, చేస్తావా అనే వాళ్ళ ఫోన్ నెంబర్ ఇచ్చి లెటర్ పంపారు. అయితే మల్లిక ఆ విషయం ఫ్రెండ్స్కి చెప్తే, వెళ్ళవే, పెళ్ళి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడైనా చేసుకోవచ్చు, చరణ్ ఏమనుకుంటాడో ఏమో, వాళ్ళది సెటిల్డ్ ఫ్యామిలీ కదా, అంకుల్ వాళ్ళకు కూడా పరువు ప్రతిష్టలు ఉన్నాయి కదా, ఇప్పుడు నువ్వు పరువు ప్రతిష్టల గురించి చరణ్ గురించి ఆలోచిస్తే అసలే వాడు ఆకలి మీద ఉన్న పులిలాంటోడు, నువ్వు ఒకసారిస్తే ఏది వాడికి సరిపోదో, ఇక పెళ్ళైన దగ్గర నుంచి వాడు అదే పనిలో బెడ్రూమ్లోనే ఉంటాడు నీతో పగలు రాత్రే, దానికి తోడు ఏ బర్త్ కంట్రోలో మహా 6 నెలలో సంవత్సరమో మూసి తీరిందాక వాడితే తర్వాత పిల్లలు పుట్టి బిగుతులన్నీ జారిపోయి అందాలన్నీ పోయిన తర్వాత నువ్వు ఎందుకు పనికిరావు మోడలింగ్కే, మోడలింగ్ అనేది ఒక డ్రీమ్ తెలుసా, మాలాంటి వాళ్ళకి రమ్మన్నా రాదు ఇలాంటి అవకాశం, అలాంటిది నిన్ను రమ్మనమన్నారంటే నీ ఫిగర్ కత్తి లాంటిదనే కదా, అలా వెళ్ళవే, వెళ్ళగానే యాక్ట్ చెయ్యి, వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు ఏది అడిగినా కాదనకుండా ఇవ్వు. ఒక విషయం చెప్పంటావా, వర్జినిటీలు సెక్సులు వీటన్నిటి గురించి ఆలోచించుకోకూడదు, మనం ఎంతమంది దగ్గర నలిగితే అంత మంచి మంచి క్యారెక్టర్లు మనకు వస్తాయంట, అసలు అవేవి నువ్వు నో అనొద్దు, నువ్వు అవేమి పట్టించుకోవద్దు, ఈ రోజుల్లో ఇక అవన్నీ చాలా కామన్ విషయాలు. ఒక విషయం చెప్పమంటావా, కడుపు రాకుండా చూసుకో చాలు, వచ్చాకో చింతాలు సబ్బుతో స్నానం చేయి, నెక్స్ట్ సినిమాలో నువ్వే బుక్ అయిపోతావు పెద్ద పెద్ద హీరోల పక్కన హీరోయిన్గా, పైగా తెలుగు అమ్మాయివి, నీకుండే క్రేజే వేరు, వచ్చి రాని తెలుగులాగా మాట్లాడటం నేర్చుకోవాలి, ఇప్పుడు అదే గొప్ప విషయం, మనం ఎలా యాక్ట్ చేసామన్నది కాదు, స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు మాత్రం సాంప్రదాయాన్ని శుద్ధపూసిని అన్నట్టు ఒక కంచిపొట్టు చీరో కాంజీవరం చీరో ఒక వర్క్ చీరో కట్టుకెళ్ళిపో, 4 డైలాగులు అందరికీ నమస్కారం అండి అని చెప్పు, హీరోని పొగుడు, డైరెక్టర్ని పొగుడు, మ్యూజిక్ డైరెక్టర్ని పొగుడు, కో ఆర్టిస్టులను పొగుడు, చాలే, అలా నీకు అవకాశాలు వచ్చినాయి అనుకో, ముందు నువ్వు మోడల్ అవుతావు, ఆ తర్వాత నువ్వు మిస్ ఇండియా, మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్, అలా నీ లెవెల్ పెరిగిపోద్ది, ఆ తర్వాత ఫస్ట్ టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, కాలీవుడ్, మాలీవుడ్, అసలు నువ్వు చేయని సినిమాలు ఉంటాయా చెప్పు, కోట్లకి పడగలెత్తుతావు, ఆ తర్వాత అయినా సరే చరణ్ ఉన్నాడనుకో అలాగే వాడినే చేసుకో, లేదంటే వీడికన్నా అందగాడు, వీడికిని తలదన్నేవాడు నువ్వే చేసుకోవాలనుకున్న రోజు, ఇక సినిమాల్లో అవకాశాలు రావు అనుకున్న రోజు, వీడెటు నీకోసం ఉంటాడనే గ్యారంటీ మాకు లేదు, ఏముందే వీళ్ళు దగ్గరికి చూస్తే ఈ ఎదవేమన్నా పెద్ద హైటా, ఒక 5'3", 5'4" ఉంటాడా వాడు, ఆడేమైనా పెద్ద అందగాడా ఏంటే, వాడేమైనా పెద్ద ఇదా, ఏదో కాస్త ఎర్రతోలు గుర్రెరుపు పండుకోతిలాగా ఉంటాడు వాడు, వాడు అవతారం, ఇక వాడితో ఎంజాయ్ చేసావు కదా, అయిపోయింది కదా, వదిలిపడే హ్యాపీగా వెళ్ళి నీ లైఫ్ని ఒక రేంజ్లో ఎంజాయ్ చేయి, మమ్మల్ని మర్చిపోకురా, నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని కోరుకుంటాం మేము అనేసరికి మల్లిక ఇంకా సేపట్లో పెళ్ళుందనగా లెటర్ రాసి, నా కెరియర్ కోసం నేను వెళ్ళిపోతున్నాను, మీకు చెప్పాలంటే నాకు భయం వేసింది, చరణ్ ఐఎమ్ సారీ, ఆంటీ అంకుల్ నన్ను తప్పుగా అనుకోకండి, నాకు పెద్ద మోడల్ అవ్వాలనుంది, హీరోయిన్ అయ్యే అవకాశం వచ్చింది కాబట్టి నేను వెళ్ళిపోతున్నానని లెటర్ రాసి లగేజ్ సర్దుకొని వెళ్ళిన తర్వాత బతకటానికి కావాలి కాబట్టి కూతురు కోసమని స్వరూప బాగానే పుట్టింటోళ్ళు పెట్టిన అత్తింటోళ్ళు పెట్టిన నగలు తీసుకొచ్చి అక్కడ పెడితే ఆ పెట్టిన నగలు, దాంతోపాటు కోటేశ్వరరావు ఓ 25 లక్షల క్యాష్ తెచ్చి పెళ్లి ఖర్చులకు ఉంటాయని పెళ్లి కూతురు గదిలోనే లాకర్లో పెడితే అవి తీసుకొని జంపు జలాని అయిపోయింది మల్లిక అక్కడి నుంచే. ఆ తర్వాత ఇక
పెళ్లి కూతుర్ని రెడీ చేసి తీసుకురండి అంటే అమ్మాయి వాష్రూమ్ కానీ వెళ్ళిందే. ఆగండి అన్నారు అమ్మలక్కలు. ఆ తర్వాత ఎంతసేపటికి తలుపులు కొడతంటే తలుపులు తీపోవటంతో తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్తే వెక్కరిస్తూ ఆ లెటర్ కనపడింది. ఆ లెటర్ చదివినటువంటి స్వరూప కోటేశ్వరరావు కూర్చుండిపోతే ఆ విషయం దావాలనలాగా పెళ్లి మండపం మొత్తం రై 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 రైన పాకిపోయింది. ఒకవైపున పెళ్లికి చరణ్ వాళ్ళ నాన్నకి ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి మినిస్టర్లు, కార్పొరేటర్లు, వాళ్ళు వీళ్ళు అని చాలామంది వచ్చి ఉన్నారు. కాంట్రాక్టర్లు, బిజినెస్ మ్యాగ్నెట్లు అందరి ముందు ఇప్పుడు అది పరువు ప్రతిష్టలు ఉన్న వాళ్ళకి అవమానమే కదా. మాటకు ముందు మాటకు వెనక చరణ్ వాళ్ళ నాన్న పరువు నష్టం దావా అంటాడు, కేసులు, కోర్టులు, పోలీసులు అంటాడు. దాంతో మీరు మీ పెంపకాలు మిమ్మల్ని తగలయ్యా, మీ మొహాలు పాడుగాను, అసలు నీ పెళ్ళామైనా నీ కూతుళ్ళు ఇద్దరిని నీకే గందా కోటేశ్వరరావు, అందుకేనేమో కదూ నీ పెద్ద కూతురు ఎవడి పోలికి వచ్చింది అట్లాగా కారు మొబ్బల్లే, నీ చిన్న కూతురు అయినా కాస్త చూడటానికి మనిషిలాగా ఉందలే, నా కొడుకు మోజు పడుతున్నాళ్లే, చేసుకుందాం అనుకుంటే నీ స్థాయికి మేము ఎంత పెద్ద కోటీశ్వర్లో ఉన్నది మొత్తం నీ కూతురికే పెడతానన్నావులే, అంతా కలిపి ఒక 30 కోట్ల దాకా ముట్ట చెబుతానన్నావులే రేపొద్దున అని చెప్పి ఏమో లేమనమని సంబంధానికి తలొగ్గాం మేము. నీ కూతురు ఏదో పెద్ద క్యారెక్టర్ గలదే అనుకున్నాం మేము. అలాంటిది నీ కూతురు సినిమాల మీద మోజుతో, మోడలింగుల మీద మోజుతో ఇక మా వాడిని ప్రేమ ముగ్గులో దింపి మా వాడితో గోవాలు వెళ్ళి, బొంబాయిలు వెళ్ళి, మా వాడితో బ్యాంకాక్లు వెళ్ళి, మాల్దీవులు వెళ్ళి, బాలీలు వెళ్ళి వాడిని తన దాసుని చేసుకొని వాడుకొని వాడితో అంతా అయిపోయిన తర్వాత ఎంగేజ్మెంట్లు కూడా అయిపోయిన తర్వాత ఊరంతా శుభలేఖలు పంచుకొని అందరినీ పిలిచిన తర్వాత ఇప్పుడు నువ్వు మమ్మల్ని అవమానించాలనేగా నీ కూతురు ఎలా చేసిపోయింది, వదిలేస్తాను అనుకుంటున్నావు కావాలా, ఈ పెళ్లిలో నా పరువు పోద్ది, ఇప్పుడు ఈ పెళ్ళి ఆగిపోతే కాబట్టే నేను ఇప్పుడే లాయర్ని పిలిపించి పోలీసులను పిలిపించి మిమ్మల్ని అరెస్ట్ చేయించి కేసు ఫైల్ చేయించి నేను పరువు నష్టం దావా వెయ్యకపోతే గనక చూస్తావు నేనంటే ఏంటో నువ్వు, ఎలాగైనా ఆడపిల్లల్ని పెంచే పెంపకం అసలు అవునులే, మీలో ఒకటి ఏడిస్తేనేగా సరిగ్గా అమ్మ ఏకపత్ని 10 కూతురు దశపత్ని థూ అని చెప్పి అక్కడ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెట్టిరేగిపోయి ఒకవైపున మాట్లాడుకుంటూ తిట్టుకుంటూ గొడవలవుతూ పెద్ద మనుషులు ఒకవైపున సముదాయిస్తూ మొత్తానికి కళ్యాణ మండపంలో రచ్చ రభస అవుతూ ఉండగా మహాలక్ష్మి అప్పుడే కళ్ళు తిరుగుతున్నాయని కాస్త భోజనాల దగ్గరికి వెళ్ళి కాసిని మజ్జిగన్న తాగుదామని అలా వెళుతూ ఉండగా కోటేశ్వరరావు అక్క కళ్ళల్లో పడింది మహాలక్ష్మి. అయ్యయ్యో ఒక్క నిమిషం ఆగండి, మీరు కంగారు పడతారో, ఆ చిన్నపిల్ల ఏదో పాపం భయపడి ఉంటుంది, అది టెన్షన్ పడి ఉంటుంది, మాకు చెప్తే మేమేమంటామోనని అదే కంగారు పడి వెళ్ళిపోయి ఉంటుంది, అంత మాత్రానికే మా ఆడపిల్లలు మేము చెడిపోయిన వాళ్ళమని మా మీద ముద్రేయమాకండి, మాకు ఆడపిల్లల్ని పెంచడం రాదని మీరు అనబాకండి, ఏమంటావు స్వరూప, ఏమంటావురా తమ్ముడు అంటే అంతేగా, క్షమించండి బావగారు అంటే దేనికి క్షమాపణలు ఏమీ వద్దు, ఇప్పుడు అబ్బాయికి పెళ్ళి కావాలి, ఎంతమందిలో మీ పరువు పోకుండా ఉండటం కావాలి, మరీ కాకపోతే అందాలు చూసుకోవటం అనే సంగతి పక్కన పెడితే నలుపా తెలుపా అనేది పక్కన పెడితే ఇప్పుడు లైట్ తీసిన తర్వాత ఒకటి ఆడదా కాదా, ఒకడు మగాడా కాదా, వాళ్ళకు ఉండాల్సినవన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా, దేవుడు అన్నీ కరెక్ట్గా ఇచ్చాడా లేదా, వాళ్ళ పిల్లలు పుడతారా లేదా, కాపురం చేయగలుగుతారా లేదా అనేది ఆలోచిస్తే చిన్నది వెళ్ళిపోయింది, పెద్దది ఆడదేగా, పిల్లల్ని కంటానికి పనికొచ్చేదేగా, పుష్పవతి అయ్యిందిగా, అన్నీ దానికి సరిగ్గానే ఉన్నాయిగా, చదువుకొని కూడా ఏడిసిందేగా, అదేదో చిన్నది వెళ్ళిపోయింది పెద్దదాన్నిచ్చి మేలు ముసిగేసేసి 10 మందికి చిన్నదాని ఫోటో వేయించి శుభలేఖల్లో కొట్టించామనే కదా మీ బాధ, చిన్నదానికి ఇచ్చి చేసినట్టే పెద్దదానికి ముసిగేసి మీకు ఘోష ఉందని మీరు మేలు ముసుగు వేస్తారని ఏదో 10 మందికి ఒక మాట చెప్పేసి పెళ్లి చేసేస్తే అయిపోలేదా, ఇక మీ ఇష్టం, పడుపు కావాలి అనుకుంటే కనుక మీరు సరేనంటే గనక మేము అమ్మాయిని రెడీ చేస్తాం, ఏమంటావురా అంటే ఇక స్వరూప కోటేశ్వరరావు దీన్నా అన్న తర్వాత నోరు మూసుకో, ఇప్పుడు వాడు కేసులు అయ్యి అన్నాడంటే ఉన్న 4 రాళ్ళు కోర్టుల చుట్టూ తిరగటానికిను లాయర్ల ఫీజులకిను ఉన్నాయి 4 అటు కట్టడానికి సరిపోద్ది, వెళ్ళి నీ చిన్న కూతురు ఆ సినిమాల్లో హీరోయిన్ అవుద్దో అవదో, రేపొద్దున తిరిగి వస్తే ఇయటానికి 4 రాళ్ళు ఉండాలి మీ దగ్గర, దాన్ని ఇచ్చి చేయటానికి ఎవడో ఒకటి చేసుకోవాలంటే 4 రాళ్ళు లేనిది ఎవడో చేసుకో పోడు, ఎంత మరకబడిన తర్వాత అర్థమవుతుందా అందు కోటేశ్వరరావు అక్క అన్నాక అలాగే నువ్వు ఎలా చెప్తే అలాగే అన్న తర్వాత వాళ్ళు వెళ్ళి వాళ్ళ అబ్బాయిని ఒప్పిస్తే నేను అస్సలు చేసుకోనన్నాడు చరణ్, మల్లికే కావాలన్నాడు, మల్లికనే తీసుకురమ్మనమన్నాడు,
చీచి ఆ కురీపి నేను పెళ్లి చేసుకోవటం ఏంటన్నాడు. ఇప్పుడు నువ్వు గనక చేసుకోకపోతే ఎంతమందిలో మన పరువు పోద్ది నాన్న, ఎంతమందిలో మనం వంచిన తలెత్తుకోలేమో. పెద్ద పెద్ద బిజినెస్ డీల్స్ కూడా నీ పెళ్లిలోనే ఓకే చేద్దాం, నీ రిసెప్షన్లో ఓకే చేద్దామని నేను హోప్స్ పెట్టుకొని కూర్చున్నాను. ఇప్పుడు అన్నీ కలిపి అటు ఇటు కాకుండా అయిపోద్ది నాన్న. బిజినెస్ కెరియర్ మందే పూర్తిగా కొలాప్స్ అయిపోద్ది. ఒరే ఎవరైతే ఏముందిరా, అది కూడా ఆడదేగా. నీకు కోరిక కలిగితే ఒక వేశ్యకు బదులు దాంతో కాపురించే సంసారానికి పనికిరాదా? ఇక బయట తిరుగుళ్ళు అంటావా బాబు, నీ ఇష్టం. రోజుకో రంబలాంటి అమ్మాయితో నీ ఇష్టం వచ్చిన వాటితో తిరుగు. ఇది గొడ్డు మొద్దు కాకుండా కడుపు కాలో చేసే దీని కడుపును 2 కాయలు గాయించు సరిపోద్దే. ఇంట్లో ఇంటి వంట మనిషి కింద, పని మనిషి కింద, ఇంట్లో ఒక పని చేసేదాని కింద పడి ఉంటుంది. ఎవరికి మీ కోళ్ళని చెప్పాకండే, నీ పెళ్ళామని చెప్పాకు. మేము మేలు ముసుకేసేగా చేసుకోమంటున్నామని స్వరూప, కోటేశ్వరరావు వీళ్ళ వైపు చుట్టాలు చెప్పేసరికి చరణ్ మెత్తబడి సరేనన్నాడు. అనేసరికి ఇక సరే మరి అయితే పెళ్లి ముహూర్తానికి ఇంకా టైం ఉందిగా, మేము ఈలోపు దాన్ని రెడీ చేసుకొని తీసుకొస్తామని మహాలక్ష్మిని పిలిచి పద రెడీ అవుదుగానే అంది స్వరూప. దేనికి అంటే, నీకు చరణ్కి పెళ్ళంటే నేను చచ్చినా చేసుకోను. ఎందుకు చేసుకోవే, చెల్లి వెళ్ళిపోయిందే. ఇప్పుడు నువ్వు చేసుకోకపోతే వాళ్ళ పరువు పోద్దే. ఆ అబ్బాయి కాళ్ళు గడ్డాలు పట్టుకొని పెళ్ళికి ఒప్పించాం. ఏమని ఒప్పించారో అంటే, ఉన్నదే చెప్పు ఒప్పించాం, ఇదే చెప్పాం అన్న తర్వాత, అంటే రోజుకో దాంతో తిరిగొచ్చి వేశ్యకు బదులు అతనికి మనసైనప్పుడు, మోజు పుట్టినప్పుడు లైట్ తీసి నా మొహంలో మొహం పెట్టి కూడా సంసారం చేయడు. కాబట్టి అతనికి నచ్చినప్పుడు నా కడుపు చేసి ఒక 2 పిల్లల్ని ప్రసాదిస్తే నేను ఇంట్లో వంట మనిషిగా, పని మనిషిగా పిల్లల్ని కానీ ఆ పిల్లలకు ఆయాగా నేను అతనికి ఎదురు పడకుండా ఇక్కడ అనుభవించే జైలు జీవితం చాలదని అక్కడ కూడా అనుభవించాలన్నమాట. ఇంకా కరెక్ట్గా ఒక 6 నెలల్లో నా పీజీ అయిపోద్ది. అయిపోయిన తర్వాత నన్ను అబ్రాడ్ రమ్మనమన్నారు. నన్ను చదివించిన వాళ్ళు. నేను వెళ్ళిపోయి అక్కడ ఎంఎస్ చేసుకొని ఉద్యోగం చేసుకుంటాను. మీ జీవితాల్లోకే నేను మళ్ళీ రావాలనుకోవట్లేదు. అతను పెళ్లి చూపుల్లోనే నన్ను నచ్చలేదన్నాడు. నేనంటే ఇష్టం లేని వాడిని నేను చేసుకోను. నాకు అంత గత్యంతరమేమీ పట్టలేదు. నాకు అంత కర్మేమీ పట్టలేదు. ఓయ్ 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 ఎంత మాటలు పెరిగిపోయినాయి ఏంట్రా తమ్ముడో దీనికి. ఏమే ఎవడినైనా మరిగావా, ఎవరితో అయినా కులుకుతున్నావా? ఎవడాడు కాలేజీ దగ్గర ఎదురుగా బిల్డింగులు కడుతున్నారంట, ఆ బిల్డింగులో ఇటుకరాళ్ళు మోసే కూలియా ఏమో, లేదంటే ప్లాస్టింగులు చేసేవాడా? వాచ్మెన్ గాడితో కులుకుతున్నావా ఆగలేక? ఎన్ని కడుపులు తీయించుకున్నా, ఎంతమందితో కులుకుతున్నా కూలీలందరూ గంటకో లెక్కన, రోజుకో లెక్కన కులికిన డబ్బులు ఇచ్చేనా? యాత్రలకి వాటికి వీటికి వెళ్ళొచ్చావని చెప్పింది మొన్న మెమ్మ. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మర్యాదగా ఉండదు నీకు అనేపాటికి దీనికి నోరు చాలా లేచింది. మగవాళ్ళందరూ ఒక రౌండ్ దీన్ని ఎడవండ్రా అని మగాళ్ళందరూ పడేసి మహాలక్ష్మిని చెత్తగా కొట్టిన తర్వాత కూడా నేను ఒప్పుకోననేసరికి మీరు వెళ్ళిపోండి బయటికని బట్టలన్నీ ఊడదీసి ఆ అమ్మాయిని వాతలు పెట్టి సావ చెత్తగొట్టేశారు ఆడోళ్ళంతా కూడా. ఆ దెబ్బల్ని తట్టుకోలేక ఇక కాళ్ళ మీద చేతులేసి నుంచోనే మేనత్తలో ఇక చెప్పుకోరాని చోట వాతలు పెట్టేసే, నువ్వు ఉంటే మేము చెప్పినట్టు ఇంటే ఉంటావు, లేదంటే పోతావు. నీ మెళ్ళో తాళి పడిందా లేదా, నువ్వు మండపంలో ఉన్నావా లేదా అనేది లెక్కనే చంపేస్తే ఆ దెబ్బలు తట్టుకోలేక మీకు దండం పెడతా, మీరు చెప్పినట్టే ఇంట కొట్టొద్దనేసింది చివరికి. దాంతో అలారా దారికని లేపి మొత్తానికి ఇహ కట్టండే చీర రెడీ చేయండి అని చెప్పి ఆ గాయాల మీద అలాగా ఇక పసుపు పెట్టి ఆ గాయాలు అలా గుండంగానే శోషకొచ్చి మనిషి నీరసంతో ఏలబడిపోతుంటే మేలు ముసుగు కప్పి తీసుకెళ్లి మండపంలో ఇసిరేసి మొత్తానికి చరణ్ చేత మెళ్ళలో తాళేంచి అదే మేలు ముసుగుతో కారులో ఇసిరేశారు. ఆ తర్వాత ఇక ఎక్కువ వీడియోల్లో ఫోటోల్లో కూడా ఏమి హైలైట్ అవ్వక్కర్లేదులే మనం అని చెప్పి తీసుకెళ్ళి ఆ గృహప్రవేశం దగ్గర కూడా చరణ్తో పాటు ఎక్కువ లేటు చేయొద్దని చెప్పి బంధువులు చుట్టాలు కళ్ళల్లో వీలైనంత ఎక్కువ పట్టం మంచిది కాదు, స్నేహితుల కళ్ళల్లో అనే ముందు లోపలికి తీసుకెళ్ళిపోమనమని కొంగుముడి ఇడిపిచ్చేసి మహాలక్ష్మిని ఒక గదిలో పడేసి చరణ్ని ఒక గదిలోకి పంపించేశారు. ఆ తర్వాత సత్యనారాయణ వ్రతం దగ్గర మేలి ముసుగే. ఇక రిసెప్షన్ దగ్గర ఇక మహాలక్ష్మికి ఒంట్లో బాగాలేదని చెప్పి అబ్బాయి వరకే రిసెప్షన్ దగ్గర అటెండ్ అయ్యాడు. అయిపోయిన తర్వాత శోభనం ఏర్పాట్లు చేశారు. శోభనం ఏర్పాట్లు చేసిన తర్వాత మమ్మల్ని క్షమించండి బావగారు, చిన్నపిల్ల ఇలా చేసుద్ది అనుకోలేదు, పిచ్చిది పాపం భయపడిందేమో అన్న తర్వాత నేను ఈ శోభనానికి చచ్చినా ఒప్పుకోనంటే ఇంకో రౌండ్ కుమ్మేశారు మహాలక్ష్మినే. కుమ్మేసిన తర్వాత ఇక
చీచి దాంతో నాకు శోభనం ఏంటమ్మా అసహ్యంగా అనే చరణ్ అంటే, ఒరే ఒక మాట చెప్పమంటావా, ఇప్పుడు దాన్ని ముట్టుకోనంటావో, ముట్టుకోనన్నంత మాత్రాన అది ఆడదిరా, దానికి కోరికలు కలిగితే ఏ గ్యాస్ బండలు తెచ్చేవాడితోనో, లేదంటే కనుక ఏ తోటమాలిగాడి కొడుకుతోనో, లేదంటే ఏ సెక్యూరిటీ గార్డుతోనో అది కులికి కడుపు చేయించుకొని వాళ్ళ పిల్లల్ని నీ అకౌంట్లో వేయటం పరువు అంటావా అనే పాటికి ఇక చరణ్ ఏమీ మాట్లాడాల. గదిలోకి పంపాక మహాలక్ష్మిని రెడీ చేసి గదిలోకి తోశారు. తోసిన తర్వాత మహాలక్ష్మి గదిలోకి వెళ్ళి నిలబడితే చరణ్ మహాలక్ష్మిని పడేసి కుక్కను కొట్టిన దానికన్నా హీనంగా తుక్కు కింద భయంకరంగా కొట్టాడు. ఆ దెబ్బలు తట్టుకోలేక, ఎందుకు కొడుతున్నావు, నేనేం తప్పు చేశానని కొడుతున్నావు అని అడిగితే, బజారు దాన, నీలాంటి అడుక్కు తినేదానికి, నీలాంటి అనాకారికి, నీలాంటి కురూపికి, నీలాంటి కులతకి పతితకి వేసికి క్యారెక్టర్లెస్ దానికి, నాలాంటి అందగాడు కోటీశ్వరుడు బిజినెస్ మ్యాగ్నెట్ కొడుకు కాబోయే బిజినెస్ మ్యాగ్నెట్ నేనేంటి, నా రేంజ్ ఏంటి, నా లెవెల్ ఏంటి, నా హైప్ ఏంటి, నా స్టేటస్ ఏంటి, నీ బతుక్కి నేను కావాలా, అసలు నా మల్లికని ఏం చేశావే నువ్వు, మేమిద్దరం కలవకూడదని నువ్వే ఏదో చేసుంటావు, నా నుండి తనని దూరం చేసి అమాయకురాలైన తనకి లేనిపోయినవి నువ్వే నూరిపోసి నా లైఫ్లో నుంచి తను వెళ్ళిపోయేలా చేసావు, ఇప్పుడు నీకు శోభనం కావాలా, నీకు ఏ మగాడైనా ఒకడే కదే, ఎవడైనా నీకు ఇచ్చే సుఖం అదే కదే, నువ్వు అవసరమైతే రోజుకొకటితో గంటకొకటితో ఎవరితో తిరగాలనుకుంటే వాడితో తిరగవే, నువ్వు ఎలా బతకాలనుకుంటే అలా బ్రతుకో, నేను నీలాంటి దాంతో కళ్ళు మూసుకొని కాపురం చేయలేను యాక్ట్ అని మొహం మీద ఉమ్మేసి నీ బ్రతుక్కి నేను కావాలా అని ఆ తర్వాత మహాలక్ష్మిని కాళ్ళతో ఎగిరెగిరి తన్నేపాటికే అసలే ఒకవైపున అమ్మా నాన్నల వైపు వాళ్ళు కొట్టి, అమ్మా నాన్నలు కొట్టి, మళ్ళీ శోభనం అన్నప్పుడు అత్తారింటి వాళ్ళు కొట్టి, అమ్మా నాన్నలు కొట్టి, గదిలోకి రాగానే మొగుడు కొట్టి అసలు అమ్మాయి బాడీ పార్ట్లు ఏమీ పనిచేయలేదో భయపడిపోతూ మూలకెళ్ళిపోయి చలిజ్వరం వచ్చి ఒకవైపు నోట్లో ముక్కుల్లో చెవుల్లోంచి బ్లడ్ వచ్చేస్తూ అలా సొమసిల్లిపోయి పడుకుండిపోయింది. ఆ తర్వాత చరణ్ ఫస్ట్ నైట్ కాలేదని ఎవరికి చెప్పకుండా తెల్లారి నుంచే ఆఫీస్కి వెళ్ళిపోవటం మొదలుపెట్టాడు. ఇక సచ్చినా బతికినా అది మీ ఇంట్లోనే అని స్వరూప కోటేశ్వరరావు వాళ్ళ చుట్టాలు వెళ్ళిపోయారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు, లేదంటే పొందిలో ప్రాణం తీస్తానని చెప్పి వెళ్ళారు అమ్మా బాబులు. ఇక మహాలక్ష్మికి ఆ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళటానికి నో ఎంట్రీ, నేను చదువుకోవాలంది, ఎక్కడికే నువ్వు వెళ్ళి చదువుకునేది, నా పీజీ ఇంకా కంప్లీట్ అవ్వలేదంటే చదివి పగలు తీసింది చాలే అని చెప్పి సెక్యూరిటీ గార్డులు పొద్దున ఒకళ్ళు మధ్యాహ్నం ఒకళ్ళు సాయంత్రం ఒకళ్ళు ఉంటారు, ఇది గేటు దాటడానికి వీల్లేదని ఇంట్లో పని వాళ్ళందరిలో ఒక పనిగత్తిని చేసేసి ఎవరికి ఆ అమ్మాయి ఇంటి కోడలని కానీ చరణ్ తన వైఫ్ అని కానీ అసలు ఎవరికి చెప్పిన పాపాన పోలా. ఆ అమ్మాయి పొద్దున్నే లేచి పని వాళ్ళందరితో పాటు ఇంటి పని వంట పని, అసలు ఈ పని ఆ పని అని కాదు, దొడ్లు గడగటం దగ్గర నుంచి అన్నీ చెయ్యాలి. దాంతోపాటు వాళ్ళు ఉమ్మూస్తారు, కొడతారు, తిడతారు, నీ బతుక్కి నీ పుట్టక్కి అసలు మేలి ముసిగేస్తేనే మా ఫ్యామిలీ ఫోటోలు ఎంత వరస్ట్గా ఉన్నావే నువ్వు, మా ఫ్యామిలీలో అటేడు తరాలు ఇటేడు తరాలు ముట్టుకుంటే మాసిపోయేంత అందంగా ఉంటారు, అసలు ఆ మేలి ముసుగు తీస్తే మా తమ్ముడు పక్కన నిన్ను చూడటానికేనా అని చరణ్ అక్కలో చీచి నా మరిది ఏం దరిద్ర పాపం చేసుకుంటే నువ్వు నా మరిది జీవితంలోకి ఎంటర్ అయ్యావుననే ఒకవైపున చరణ్ వాళ్ళ అన్నయ్య వదిన, మరొక వైపున అమ్మ నాన్న చెల్లెలు మొగుడు మల్లికని నానా మాటలు అంటాం, కొట్టటం, తిట్టటం, గోడలకేసి కొట్టటం, వాతలు పెట్టడం, నరకాలు పెట్టడం. ఇక చరణ్ ప్రతిరోజు ఈవినింగ్ తాగి రావటం, తాగొచ్చిన తర్వాత మల్లిక వెళ్ళిపోయిందనే ఎమోషన్ ఒకటే, మహాలక్ష్మిని చేసుకోవాల్సి వచ్చిందనే ఎమోషన్ ఒకటే, అన్నీ కలిపి మహాలక్ష్మిని జుట్టు పట్టుకొని పడుకున్న దాన్ని గదిలోకి ఈడ్చుకెళ్ళి కసితేరా కాళ్ళతో ఎక్కడ పడితే అక్కడ తొక్కేసి తన్నేసి కొట్టి తిట్టి ఆ తర్వాత గదిలో నుంచి ఇసిరిసిరి వేయటం, గోడలకేసి కొట్టడం, ఆ అమ్మాయిని నానా నరకాలు హింసలు భయపడిపోయి మనిషి ఎముకలు గూడైపోయింది, శవంలా తయారైపోయింది, పిచ్చిదానిలా తయారైపోయింది. ఇలా రోజులు గడిచిపోతూ ఆ రోజు వెళ్ళిపోయిన మహాలక్ష్మి డ్రామాకి మళ్ళీ రాలేదేంటని నందన్కి తెలియలేదు. 6 నెలల కాలం ఫస్ట్ సెమిస్టర్ అయిపోయిన తర్వాత మహాలక్ష్మికి పెళ్ళైపోయిందని, షీఈ్ మ్యారీడ్ అని, హస్బెండ్ ఇంటికి వెళ్ళిపోయిందని తెలిసింది నందన్కి. ఇక నందన్ ఏమీ మాట్లాడలేదు. ఇలా 1 సంవత్సర కాలం మహాలక్ష్మి సప్త మహానరకాల్ని ఎల్లబోస్తూ అత్తారింట్లో మధ్య మధ్యలో అమ్మా నాన్నలు వచ్చి
చితకతంతో మధ్య మధ్యలో చుట్టాలు బంధువుల్ని పిలిపించి మీ అమ్మాయి అలా చేసింది ఇలా చేసింది, వంట చేయటం రాలేదు, కూరలో ఉప్పు ఎక్కువ వేసింది, ఇదేనా పెంచే పద్ధతి, మీ అమ్మాయి బట్టలు ఉతకటం రాలేదు, బట్టలకు రంగులంటే చేస్తుంది, ఐరన్ బాక్స్ పెట్టి ఐరన్ చేయటం రాలేదంటే స్వరూప వచ్చి కాలే నూనె కూతురు మీద పోసి వేడి నీళ్లు కాసి కూతురు మీద పోసి ఐరన్ బాక్స్ కాల్చి ఐరన్ బాక్స్తో వాతలు పెట్టి అట్ల పెనం మీద చపాతీలు చేయటం రాలేదని అరిచేయి పెట్టి కాలిపిచ్చేసి ఇప్పుడు వస్తుంది ఛాన్స్ అండి వదిన గారు పని అని మరీ చెప్పి కోటేశ్వరరావు కొట్టి మరీ వెళ్ళేవాళ్ళు. ఇలా అసలు తను బతికుందా, శవమా, మనిషా, లేకపోతే తనేమైనా నిజంగానే భగవంతుడు ఏదైనా ఒక ఆయన శరీరంలోకి ఒక ఆత్మను పంపించాడా, ఎందుకింత క్షోభ, ఎందుకింత నరకం, తనకే పారిపోవాలని చూసి దొరికిపోయింది. సావ చితగొట్టేశారు. ఫోన్ వాడటానికి వీలు లేదు. కనీసం పోలీసులకు ఫోన్ చేసినా వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్కి పోలీసులు వచ్చి డైరెక్ట్గా ఇంటి నుంచి మీకు వాళ్ళ ఫోన్ చేసిందని వాళ్ళకే చెప్పి వెళ్తే సావ చితక కొట్టేసి అసలు ఒక వారం రోజుల పాటు అన్నం నీళ్ళు లేకుండా ఒక గదిలో పడేసి ఉంచారు. ఆ నరకాలన్నీ పట్టం కన్నా ఇదే నయంలే అని పని వాళ్ళతో పాటు ఒక ముద్ద పడేసేవాళ్ళు కుక్కకు పడేసినట్టు ఆ ముద్ద తింటూ ఆ ఇంట్లో ఆ తన్నులు తింటూ తన బతికేంటో తనకే అర్థం కాక ఇలా సంవత్సరం గడిచిపోతే ఒక రోజున అమ్మలక్కలందరూ కలిసి పోగయ్యి చరణ్ వాళ్ళ అక్కలు, చెల్లి, వదిన, అమ్మ వ్రతాలు చేసుకుంటుంటే అక్కడికి వచ్చి ఇక మీ చిన్నబ్బాయికి పెళ్ళయింది కదా, అదేంది మీ చిన్న కోళ్ళకే పిల్ల పీసు లేరా ఏంటి, ఎప్పుడొచ్చినా మీ చిన్న కోళ్ళు బయటికి వెళ్ళిందంటారు, ఎప్పుడొచ్చినా మీ చిన్న కోళ్ళు లైబ్రరీకి వెళ్ళిందంటారు, షాపింగ్కి వెళ్ళిందంటారు, సినిమాకి వెళ్ళిందంటారు, ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళిందంటారు, మీ చిన్న కోడల్ని మా చూపిస్తే అరిగిపోద్దా కడిగిపోద్దా అమ్మ, మడి కాకపోతేను మీ చిన్నబ్బాయికి పిల్లలు పుట్టొద్దా ఏంటి, కనీసం పిల్లలనైనా చూపిస్తారా, పిల్లల్ని కూడా దాచుకుంటారా, నీకో విషయం చెప్పమంటావా, అసలే మీ అబ్బాయి పెళ్ళయింది లేటు, 30 కూడా దాటిపోయినాయి, 33, 34 ఉంటాయి, బయటికి మీరు చెప్పుకోరు కానీ 36, 37 అని బయట అనుకుంటున్నారు, మీరు పెళ్ళి చేసి పిల్లల్ని పుట్టనివ్వలేదనుకోండి తర్వాత కుక్కమూతి పిందెలే పుడతాయని వాళ్ళని వెళ్ళేపాటికి చరణ్ని వాళ్ళమ్మ ఒరే దీనికి కడుపు రావట్లేదేంటి అని అడిగితే నేను కాపురం చేస్తేనేగా దానికి కడుపు రావటానికి అనేపాటికి ఒరే సన్నాసే నువ్వు మగాడివి కాదని నీకు మగతనం లేదని రకరకాల పుకార్లు పుడుతున్నాయి మన చుట్టాలు బంధువులు స్నేహితుల్లో. అయినా ఇప్పుడు అది ఆడదే కదరా, సంసారానికి పనికొస్తుంది కదా, ఎలాగోలాగా కళ్ళు మూసుకొని కాపురం చేసి కడుపు చేసి ఒక 5-6 కని అక్కడ పడే, అదే వాళ్ళని పెంచుకుంటా కుక్కల్లే పడుంటుంది. ఆడదానికి మదం దిగాలంటే పిల్లలు పుట్టాలరా, లేదంటే గనక దాన్ని బలహీనతల్లో బంధాల్లో పడేయలేదనుకో మగాడు అది ఎగసెగసి పడి బుసలు కొట్టుద్ది పావులాగా, దాన్ని ఇంకా కన్యగానే ఉంచావా పనికి మాలినోడా అనేపాటికే చరణ్ ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ఇంతటితో కోడలి అసలైన అందం 2వ భాగం పూర్తి. 3వ భాగంతో మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.